ఇక్కడికి చదువుకోవడానికి వచ్చావా లేక సంసారం చేయడానికా? దీనికి సమాధానం నేను మీకు తర్వాత చెప్తాను పిషిమా. ముందు మీరు నాకు క్షమాపణ చెప్పండి. ఇక్కడి వస్తువుడు దొంగిలించి నా పుట్టింటికి తీసుకెళ్తున్నారని మీరే అన్నారు. చూడండి, అంతా మీ ముందే ఉంది. మీరు పొరబడ్డారు. ముందు మీరు నా క్షమాపణ చెప్పండి. మీకెంత ధైర్యం? చూస్తున్నా వచ్చిందా? నీ భార్య ఠాకూర్ గారిని క్షమాపణ అడుగుమంటుంది. అరే ఠాకూర్ గారు, ఈ ఇంటి పెద్ద, ఈ ఇంటి ఆడపడుచు. ఆవిడ దీనికి క్షమాపణ ఎందుకు చెప్తుంది? భానా, మీరు రావాలంటే ప్లీజ్ రండి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఠాకూర్ గారు, మీరు తప్పుగా మాట్లాడారు కాబట్టి మీరే క్షమాపణ చెప్పాలి. ఏమన్నారు వదిన? నేను క్షమాపణ చెప్పాలా? అది కూడా ఈ పిల్లక? అవును, మీరే క్షమాపణ చెప్పాలి. అది కూడా ఈ అమ్మాయికే. ఎందుకంటే మీరు ఒక అమ్మాయిపై కారణం లేకుండా దొంగతనం మోపారు. తన ముందే చెప్పింది, తను దొంగతనాన్ని నిరూపించలేకపోతే మీరు క్షమాపణ చెప్పాల్సిందని. క్షమాపణ చెప్పండి. మీకేమనిపించింది? పెద్ద వదిన సైలెంట్గా ఉంటుంది, ఏమీ మాట్లాడదు అంటే కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుందని అనుకున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు దుర్గాదేవి కూడా తను చెప్పవలసింది చెప్తుంది. కారణం లేకుండా గొడవ చెయ్యదు. నా ఇంట్లోనే ఉంటూ నా కోడలపైనే దొంగతనం నేరం మోపుతారా? తనకి క్షమాపణ చెప్పండి. అవును పిషేమని, ఇది ముందే అనుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అర్థం లేని మాటలు? క్షమాపణ చెప్పండి. చిచి చిచి, ఏమవుతుంది? పిషిమోని ఆహనాకి క్షమాపణ చెప్పనేలేదు. అక్క వదిలేయండి, మీ పోల్టు దాదా ఇంటికి వచ్చాక ఈ విషయం తెలిస్తే ఎంత పెద్ద తుఫాన్ వస్తుందో ఆలోచించండి. నాకైతే భయంగా ఉంది. ఏమీ కాదు, అయినా ఒక రకంగా మంచిదే కదా. పిషిమోని క్షమాపణ చెప్పాల్సిందే. దొంగతనం నేరం మోపింది. ఈరోజు చిన్నదాని మీద మోపింది, రేపు మనం. అయినా సరే, ఈవిడ నోటికి అదుపు లేదు, ఏదేదో మాట్లాడుతుంది. ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది పిషిముని? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? అత్తయ్య మాటైనా వినండి. నాకు క్షమాపణ చెప్పండి. మీరు నన్ను చాలా అవమానించారు వదిన. మీరు నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు, అది కూడా ఈ పాలు తాగే పసిపిల్లకి. ఎందుకు? ఈ పాలు తాగే పసిపిల్లను అవమానిస్తున్నప్పుడు ఈ విషయం మీకు గుర్తులేదా? ఇప్పుడు క్షమాపణ చెప్పమంటే మీకు బాధగా అనిపిస్తోందా? మీరు క్షమాపణ చెప్పకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అంటే అంటే ఈ ఇంట్లో ఉంటూ నేను నా కోడళ్ళ గౌరవాన్ని కాపాడలేకపోతే ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు. నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. మీరు క్షమాపణ చెప్పకపోతే ఈ ఇంటిపై నాకు ఎలాంటి నియంత్రణ లేదని నేను అర్థం చేసుకుంటాను. నాకు విలువ లేదని, విలువ లేని చోటు ఎలాంటి ప్రయోజనం లేదని. అక్క, మీరు నిజంగా చాలా మారిపోయారు. ఠాకూర్ గారితో క్షమాపణ చెప్పించడానికా? నేనైతే మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేకపోతున్నాను. చిన్ని, నేనేమాత్రం మారలేదు. మీరు ఖచ్చితంగా మారినట్లు అనిపిస్తున్నారు, లేదా ముందు నుండి ఇలాగే ఉన్నారేమో. గుర్తించడంలో నాదే పొరపాటు, నాదే తప్పు. పైపైన చూసి మిమ్మల్ని నా వాళ్ళు అనుకున్నాను. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు తెలిసిన వారు, తెలియని వారు నాకందరూ ఒక్కటే. ఠాకూర్ గారు, ఈరోజు మీరు దీనికి క్షమాపణ చెప్పకపోతే నేను నిజంగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను నేను ఎవరికి చెప్పను. అత్తయ్య, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? అత్తయ్య, ఈవిడ క్షమాపణ చెప్పే రకం కాదు.
ఈవిడికి అవమానించడం మాత్రమే తెలుసు, తప్పుగా మాట్లాడడం తెలుసు. క్షమాపణ చెప్పాలంటే మాత్రం గుండె పగిలిపోతుంది. పొద్దులే పిషిమా, క్షమాపణ చెప్పకండి. అందరి ముందు ఇప్పుడు అబద్ధాల కోరు అని తేలిపోయారు కదా, నాకంతే చాలు. మరి అత్తయ్య, మీరు ఈ ఇల్లు వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరెందుకు ఇంటి మించి వెళ్తారు? ఈ ఇల్లు మీదే కదా. పిషిమా నా క్షమాపణ చెప్పినేంటి? మనస్ఫూర్తిగా నాకు క్షమాపణ చెప్పదు, చూపించడానికి మాత్రమే అడుగుతుంది. దానివల్ల నాకు ఎలాంటి తేడా లేదు. ఏ రోజైతే పిషిమా అందరినీ గౌరవిస్తుందో, ఏ రోజైతే తన తప్పులకి పశ్చాత్తాప పడుతుందో ఆ రోజు మీరు అడిగే క్షమాపణకు నా కళ్ళ ముందు విలువ ఉంటుంది. అంతకు ముందు కాదు. అందుకే అత్తయ్య, ఈవిడితో బలవంతంగా క్షమాపణ చెప్పించాల్సిన అవసరం లేదు. బలవంతంగా చెప్పించడం వల్ల నాపై కోపం పెరుగుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది. ముందు ముందు నా మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటుంది కూడా. సరే సరే, అది నీ లక్ష్యంలో విజయం సాధించే తిరిగిరా. నా ఉద్దేశం, మీ పక్కింటి నానమ్మ ఆరోగ్యం నయం చేయడంలో నువ్వు విజయం సాధించాలి. నేనదే చెప్పాలనుకున్నాను. ఆశీర్వదించండి అత్తయ్య. నేను వెళ్తున్న పనిలో అందులో నాకు విజయం లభించేలా అలా మీ తల ఎత్తుకునేలా చేయగలను. వస్తా అంటుకున్నా అక్క, వస్తాను. చూడు చిన్న, నిన్ను పెంచి పెద్ద చేశాను నేను. నీ భార్య అందరి ముందు నన్ను అవమానిస్తోంది. హరి హరి, నన్ను నీ దగ్గరకు పిలిపించుకో. ఇదంతా నేను ఇక భరించలేను. లేదా నా పోల్టుకి అంతటి అభివృద్ధిని ప్రసాదించు. మేమంతా ఈ ఇల్లు వదిలి వేరే ఎక్కడికైనా వెళ్ళగలిగేలా. నేను ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను. పోల్టుని రానివ్వు, నేను పోల్టుతో మాట్లాడతాను. ఇలా అవమానపడుతూ ఇక్కడైతే ఉండలేము కదా. నా వల్ల వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయినా దానికంటే మేము వెళ్ళిపోవడం మంచిది. అప్పుడు అందరికీ శాంతి దొరుకుతుంది కదా. నేనేం చెప్పాలి పిషిముని? నేను ముందే చెప్పాను, ఈ విషయాల్లోకి లాగకండి దయచేసి. నాకు ఇలాంటి విషయాలు ఇష్టం లేదు. అవును, నువ్వెందుకు తలదూరుస్తావు? నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకునే ధైర్యం నీకు లేదు. నీ చేతుల నుండి జారిపోతోంది అది. నువ్వు నిలబడి నీ నాశనాన్ని చూస్తూ ఉంటావంతే, నువ్వేమీ చేయలేవు. నాకంతా అర్థమైపోయింది. పోల్టూన్ రానివ్వు, నేను వాడితో మాట్లాడతాను. హరి హరి. ఠాకూర్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? కోపం వచ్చిందో ఏంటి? సరే వినండి, మీరిద్దరూ బయలుదేరండి. మీకు లేట్ అవుతుందేమో, ఇక్కడ ఇంకాసేపు ఆగితే కొత్త డ్రామా మొదలవుతుంది. ఇదంతా ఇంతే. సరే అత్తయ్య, వస్తా. వస్తా అక్క. అల్లుడు గారు, అలా బయట నుంచి ఎందుకు వెళ్ళిపోయారా హనా? అరే నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు పరీక్ష రాయాలనుకుంటున్నావా? లేదు. మరి మీ అత్తగారికి ఈ విషయం తెలుసా అసలు? లేదమ్మా, వాళ్ళకి ఈ విషయం ఏమీ తెలీదు. కానీ ఒకవేళ వాళ్ళకి ఈ విషయం తెలిసినా వాళ్ళు కోప్పడతారని నాకు అనిపించడం లేదు. లేదా హనా, నేను దీన్ని బాధ్యత తీసుకోలేనా? పైగా ఇక్కడుండి నువ్వు పరీక్ష రాయలేవంతే. అమ్మా, ఎంతో కష్టపడి దీన్ని పెళ్లి చేశాము. ఒకసారైతే పోలీసులు కూడా వచ్చారు. మరి అకస్మాత్తుగా నీ మెదడులో ఏ పురుగు తోల్చిందని పరీక్ష రాయాలని పట్టుబట్టి కూర్చున్నావు? వదినా,
మీరు మీ కూతుర్లను కూడా చదివిస్తున్నారు కదా, రేపు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటే అప్పుడు వాళ్ళతో కూడా ఇలాగే అంటారా? చూరు, నాతో ఎదురు మాట్లాడటం వల్ల ప్రయోజనము లేదు. నువ్వు హఠాత్తుగా పిలువని పేరంటల్లా మా ఇంట్లోకి వచ్చి పడితే కొంచెమైనా మాటలు పడాలి కదా. వదినా, నేను కొన్ని రోజులకే వచ్చా. 4-5 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోగానే నేను తిరిగి వెళ్ళిపోతాను. అలాగే ఇంటి పనిలో కూడా సహాయం చేస్తాను. ఎలాగైతే అమ్మ ఇంటి పనులు చూసుకుంటుందో దానికి ఇక్కడ ఉండటానికి 2 పూట్ల భోజనం దొరుకుతుంది కదా, అదే విధంగా నేను కూడా. విను, కఠినంగా ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుసులే, నువ్వు చాలా పెద్ద ఇంటి కోడలి అయిపోయావని. నీ తల్లి మీద నీకంత బెంగ ఉంటే ఇక్కడ నుండి తన్ని తీసుకువెళ్ళు. ఇక్కడ ఉండి పరీక్షలు గిరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. నువ్వు మొండికేస్తే మీ అత్తవారింటికి ఫోన్ చేసి చెప్పేస్తాను. అవును, మా అత్తగారు నుండి పర్మిషన్ తీసుకుంటే అప్పుడు? నోర్మోయాహన అక్క, మీరు అహానా మాటను అస్సలు మనసుకు తీసుకోకండి. నీకు తెలుసు దిన్నోరు మంచిది కాదని. నేను నన్ను ఈ ఇంటి పని మనిషిగా అనుకోను. బదులుగా నేను ఈ ఇంటి సభ్యురాల్ని. మరియు ఈ ఇంట్లో నేను ఏ పని చేసినా నా ఇష్టపూర్వకంగానే చేస్తాను. అరే, అయితే మమ్మల్ని ఇన్ని మాటలు ఎందుకు అంటోంది? మా తప్పేముంది? నువ్వు మీ అమ్మని తీసుకుని మీ అత్తవారింటికే వెళ్ళిపో, అక్కడే ఉంచుకో. ఏం మాట్లాడుతున్నావు కోడ్లా? ఇది నా బావగారిల్లు. ఇక్కడ నా సొంత మనుషులు ఉంటారు. నేను నా కూతురు అత్తవారింటికి వెళ్ళేలా ఉంటాను. అంతకంటే నేను ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం మేలు. మేమైతే ఏమీ అనలేదు కదా. నీ కూతురే ఇవన్నీ మాట్లాడుతోంది. నన్ను క్షమించండి పెద్దమ్మ, నా వల్ల తప్పు జరిగింది. ఇక మీదట నేను ఇలా మాట్లాడు. నిజంగానా? అమ్మ గురించి ఎవరేమన్నా నేను సహించలేను. కానీ మా అమ్మ మీ మనసు నొప్పించకుండా ఉండేందుకే ప్రయత్నిస్తుంది. నేనెవరి కోసం కొంత తరి? నేను కూడా వీటన్నిటిలో తల దూచాల్సిన అవసరం లేదు. అమ్మ తన మేలు చూసుకుంది, నాది నేను చూసుకుంటాను. పెద్దమ్మ, నేను మీ అందరినీ వేడుకుంటున్నాను, నన్ను ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండనివ్వండి చాలు. నేను ఈ పరీక్ష రాయగలను. నీకు తెలుసు కదా మీ అత్తవారింటి వాళ్ళకి చదువుకోవడం రాయడం ఇష్టం లేదని. ఉఫ్, ఈ పరీక్షల దయ్యం నీ నుండి ఎందుకు వదలడం లేదు? మీకు గర్వంగా అనిపించడం లేదా పెద్దమ్మ? మీ ఇంటి ఆడపడుచు చదువుకోవడానికి ఎంత కష్టపడుతోందని, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోందని. అవును, మీ సొంత కూతురే అయి ఉంటే అప్పుడు మీరు గర్వపడేవారు కదా. మీరు తలెత్తుకునేలా చేస్తా. ఇప్పుడు నా అమ్మకి జరుగుతున్నట్టే. బలహీనురాలు తన సంతోషాన్ని ఎవ్వరికీ చూపించుకోలేకపోతుంది. నోరు మూయి నువ్వు. నీ నోరు మూసుకో. వచ్చినప్పటి నుంచి టకటక సమాధానం చెప్తూనే ఉన్నా. సరే అమ్మా, సైలెంట్ అయిపోతాను. సరే, ఇవన్నీ వదిలేయండి. నేను కూడా చదువుకోవాలమ్మా. ఇన్ని రోజులు నేను అస్సలు చదువుకోలేదు. నేను మొత్తం ప్రివిజన్ చేయాలి. ఆనా, నువ్వు నిజంగా పరీక్ష రాయబోతున్నావా? అమ్మా, నేను చెప్పాను కదా అత్తయ్య గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటానని. నేను ఈ రోజే వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఆపై తర్వాత మీకు చెప్తాను, సరేనా? మరి పెద్దమ్మ, దయచేసి నన్ను మీకు దూరం చేయకండి. అరే వా, చూడు, బతిమిలాడుకోవడం అనే మరో అస్త్రాన్ని ఎలా వాడుతోందో. కాసేపటి వరకు నిప్పు రవ్వల రగిలిపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైంది? పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి. అరే, పదే పదే క్షమాపణలు అడిగేలాంటి పనులు ఎందుకు చేస్తావు? తెలుసా వదినా, నేను ఎప్పుడైనా పుట్టింటికి రావాలని అనుకుంటే ఈ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి నా వాళ్ళతో కాస్త సమయం గడపగలుగుతానని. ఎప్పుడైతే ఇక్కడికి వస్తానో అక్కడే బాగున్నాను అనిపిస్తుంది. నా తోటి కోడలు ఉన్నారే, వాళ్ళు నా తోటి కోడలు కాదు, నా సొంత అక్కల్లాంటి వాళ్ళు. వాళ్ళు నాలాగే వచ్చారు. వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమిస్తారు, నన్ను అర్థం చేసుకుంటారు. అనుకున్నా మీరు పరాయి ఇంటి నుండి వచ్చారని, నా బాధ అర్థమవుతుందని, అదే ఆశతో ప్రతిసారి మిమ్మల్ని కలవటానికి వస్తుంటాను. కానీ మీరు ప్రతిసారి నన్ను నిరాశపరుస్తారు.
నీ మనసులో అంత బాధ వేదన ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తావు? నమ్మండి పెద్దమ్మ, ఇది నా నిస్సహాయత వల్ల వస్తున్నా. అమ్మ ఉంది కదా, అందుకే. ఎంత మారిపోయావు నువ్వు? ఎన్ని కష్టాలు పడి నీ పెళ్లి చేశాం మేము. ఇప్పుడు చెప్తున్నావు కేవలం అమ్మను కలవడానికి మాత్రమే వస్తానని. నీకేమైనా సిగ్గు శరం ఉందా ఇలా అనడానికి? పెద్దమ్మ, నేను ఇక్కడికి వచ్చినా రాకపోయినా మీకేమైనా ఫరక్ పడుతుందా? మీరైతే ఒక్కసారి నన్ను కలవడానికి నా అత్తవారింటికి రాలేదు. ఒకవేళ మీ సొంత కూతురైతే ఆమెతో ఇలాగే చేసేవారా? మీ అత్తవారింటికి వెళ్లే ధైర్యం ఎవరికి ఉంది? ఏమో, మమ్మల్ని చూడగానే తిట్టడం మొదలు పెడతారో. మీ అమ్మ వెళ్ళింది. వాళ్ళు ఎంత అవమానించారు మీకు గుర్తులేదా? అది పాత ముచ్చట పెద్దమ్మ. నిజం ఏమిటంటే మా అత్తగారు లాంటి మంచి మనిషి ఈ ప్రపంచంలోనే లేరు. ఆవిడ మనసు చాలా మంచిది. నేనైతే ఏమంటానంటే మా అత్తగారి మనసు మా అమ్మ మనసు కన్నా పెద్దది. అమ్మ జన్మాష్టమి పూజ కోసం వచ్చినప్పుడు మా అత్తగారు అమ్మతో ఎంత బాగా ప్రవర్తించారో. ఏమైందమ్మా, మీరు పెద్దమ్మకు చెప్పలేదా? అంత బాగా దయా ధర్మం ప్రేమతో సాగుతుంటే నువ్వు ఇక్కడికి దాక్కుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? నేను వాళ్ళకి ఏది దాచను, నేను వాళ్ళకి చెప్పేస్తా. అవును, మీ అల్లుడు గారికి కూడా అంతా తెలుసు. ఆయన మీలాగే వ్యతిరేకమే. ఆయన ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. మరిక నువ్వు ఏ ఆశతో ఇక్కడికి పరీక్ష రాయడానికి వచ్చావు? నువ్వు అలా ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు, కానీ ఇక్కడుంటూ నువ్వు పరీక్ష రాయలేవు. అమ్మా, మీరంతా నన్ను ఉండనివ్వకపోతే నేను నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళుంటాను. ఇప్పుడు మీ పేరు చెడిపోతుంది, జనం మిమ్మల్ని తిడతారు అంటారు. ఒక అమ్మాయిని పరీక్ష రాయకుండా చేయడానికి మీరు ఇంటి నుండి గెంటేశారని ఆలోచించండి. నేనేం చేయాలో. బాబోయ్, ఎంత గయ్యాలి పిల్ల ఇది! దీనికి పెళ్లి అయిపోతే మనం ప్రశాంతంగా బతకొచ్చు అనుకున్నాము. మనకి సుఖశాంతులు ఎక్కడున్నాయి? పెద్దమ్మ, మీరు బాధపడకండి. ఎక్కువ రోజులు మీ సుఖశాంతులను బలి చేయండి. ప్లీజ్ ఎగ్జామ్ రాయనివ్వండి. తర్వాత మీరు వద్దంటే నేను ఇక్కడికి ఇంకెప్పుడు రాను. నన్ను ఒక్కసారి ఎగ్జామ్ రాయనివ్వండి చాలు. నిజం చెప్తున్నాను, నేను మళ్ళీ ఇక్కడికి రాను. మీ ముందు చేతులెత్తి మొక్కుతున్నాను. ప్లీజ్ నన్ను ఎగ్జామ్ రాయనివ్వండి పెద్దమ్మ. నిజం చెప్తున్నాను, ఎగ్జామ్ అవ్వగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పెద్దమ్మ, మీరు తలుచుకుంటే అంతా చేయగలరు. నాకు మీపై నమ్మకం ఉంది. సరే, కానీ ఈ విషయంలో నాకెలాంటి బాధ్యత ఉండదు. ఒకవేళ మీ అత్తగారు ఏమైనా అంటే మాత్రం నేను సూటిగా చెప్పేస్తా, మేము వద్దని చెప్పాము, తనే మొండిగా పరీక్ష రాసిందని. సరే పెద్దమ్మ, ఖచ్చితంగా మీరు అలానే చెప్పేయండి. అమ్మా, పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకునేళ్ళు. అమ్మా, నేను పరీక్ష రాయకూడదని కోరుకునే వాళ్ళ ఆశీర్వాదం ఎందుకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు కాహనా. నేను ఇప్పటికీ ఇంట్లోనే ఉంటున్నాను, అందుకే చెప్తున్నా పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకోమని. అమ్మా, నా దగ్గర ఇప్పుడు వీటన్నింటికి టైం లేదు. నువ్వెందుకు మొహం వేలాడేసుకున్నావు? నేను ప్రతి క్షణం ఎప్పుడు ఏమవుతుందో అన్న భయంతోనే బతుకుతున్నాను. నువ్వు నన్ను ప్రశాంతంగా బతకనివ్వవా హనా? అహనా, నువ్వు అబద్ధం చెప్పి పరీక్ష రాయడానికి వెళ్తున్నావు. ఒకవేళ మీ అత్తగారికి తెలిస్తే, నిజం తెలుసుకోవటానికి ఆవిడే స్వయంగా ఇక్కడికి వస్తే, నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్తానా హనా? అబద్ధాలు చెప్పలేను, నా చేతులు కాళ్ళు చల్లబడిపోతున్నాయి. అమ్మా, శాంతించు దయచేసి. ఏది నిజమో అదే చెప్పు. నీకేమీ తెలియదని చెప్పే. నేను వచ్చాను, రాదానే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయానని. అరే అదైతే మీ అత్తవారింటి వాళ్ళకి నిజం చెప్పి రాలేదు నువ్వు ఇక్కడికి. ఎందుకు నా ప్రాణం తీస్తున్నావు? మీ వల్ల జనాలు మాటలు పడుతూ
నా సగం వయసు ఇలాగే గడిచిపోయింది. ఈ బిఏ ఎగ్జామ్ పాస్ అయ్యి నువ్వే కొండను పిగిలిస్తావు? నీకు అలాంటి ఏ ఉద్యోగం రాబోతోంది? ఉద్యోగం రావడం అంత సులువు మాహనా? సరే, నీకేదైనా ఉద్యోగం వచ్చినా సరే మీ అత్తవారింటి వాళ్ళు నిన్ను ఉద్యోగం చేయనిస్తారా? ఈ గొడవలన్నింటిలో నువ్విచ్చిన మాటను ఎందుకు మర్చిపోతున్నావు? నేను ఏ మాట ఇచ్చానమ్మా? అహనా, నీ పెళ్లి సమయంలో పెళ్లి తర్వాత నువ్వు చదువుకోనని వాళ్ళకు మాట ఇచ్చాము. నువ్వు ఇలా పరీక్ష రాయడం అంటే మనం వాళ్ళని మోసం చేయడమే. నేను మీ అల్లుడికి ముందే చెప్పేశాను, వాళ్ళు నందు ఎగ్జామ్ రాయనిస్తేనే నేను ఆయనతో పెళ్లికి ఒప్పుకుంటానని. ఈ విషయం నేను మీకు చెప్పలేదు, కానీ మీ అల్లుడు నాకు సరేనని అన్నారు. అలాగే ప్రయత్నిస్తానని కూడా చెప్పారు. అందుకే నేను ఎవరికీ ఎలాంటి మాట ఇవ్వలేదు. పైగా మీ అల్లుడే తన మాటను మర్చిపోయారు. సరే, వదిలేయండి. పరీక్ష రాయాలనేది నాదే కదా, కష్టపడాల్సింది కూడా నేనే. ఏ అబద్ధం గురించి మాట్లాడుతున్నారు? ఏ అబద్ధం వల్లనైతే ఒకరికి మేలు జరుగుతుందో, చదువుకునే వాళ్ళు అవుతారో, కాళ్ళపై తాము నిలబడగలరో, ఆ అబద్ధం వల్ల తప్పు లేదు. దయచేసి నువ్వు టెన్షన్ పడుకో. నువ్వు బిఏ పాస్ అవడం వల్ల ఎవరికే మేలు జరుగుతుంది? నాకు మేలు జరుగుతుంది. నా కోరిక తీర్చుకునే హక్కు కూడా నాకు లేదా? బిఏ పాస్ కాకపోతే అమ్మా నేను ఏ మంచి ఉద్యోగానికి అప్లై చేసుకోలేను. నేను బిఏ పాస్ అయితే అమ్మా అప్పుడు నాకు మంచి ఉద్యోగం రావచ్చు. ఒక్కసారి నాకు ఉద్యోగం వస్తే అప్పుడు నేను ఎలాగైనా సరే ఆ ఉద్యోగం చేసి తీరుతాను.